హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ధనుర్మాసం నైవేద్యంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలిసిన పెరుమాళ్ స్వామికి నివేదించే మరీచి అన్నం. అది ఎలా చేయాలో మీకోసం మీ ముందుకు వచ్చేసానండి. పక్కా టెంపుల్ స్టైల్లో ఈ ప్రసాదం నాకు ఎలా తెలుసో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రసాదము నార్మల్గా తిరుమలలో, అలాగే తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో సాయంత్రం వేళల్లో స్వామివారికి అమ్మవారికి నివేదించే ఈ పులిహోర అన్నం చేస్తారండి తరచూ. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఈ ప్రసాదాన్ని తింటాను కాబట్టి నాకు తెలుసు. ఇంత పవిత్రమైన ఈ ప్రసాదం ఎలా చేయాలో మనం ఈరోజు చూసేద్దాము. పక్కా టెంపుల్ స్టైల్లో మీకోసం ముందుకు వచ్చేసానండి. ఇది ఎవరి వల్ల నేను నేర్చుకున్నా కూడా ఈ వీడియోలో మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ కుకింగ్. ఈ ప్రసాదానికి కావాల్సిన 1 కప్పు రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైసు కుక్కర్లోకి వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్గా ఉడికించుకోవాలంటే ఒక 7-8 గ్లాసెస్ తీసుకోండి, సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను 5 విజిల్స్ పెట్టి సాఫ్ట్గా కుక్ చేసుకున్నాను. పక్కన ఒక 2 గ్లాసెస్ వాటర్, వేడి వాటర్ పెట్టుకొని బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట, హాట్ వాటర్. ఎప్పుడు చల్ల వాటర్ మాత్రము యాడ్ చేయకండి. ఇలాగ వేడి వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వరకు రావాలన్నమాట. అప్పుడే బాగా ఉంటుంది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి మనము రైస్ని. తర్వాత ఎలా చేయాలో పోపు పెట్టుకొని చూపిస్తాను. కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అంటే 1.5 స్పూన్ వేసుకున్నాను నా రైస్కి తగ్గట్టు. మా నాన్న ఒక 17-18 ఇయర్స్ బ్యాక్ టెంపుల్లో ప్రసాదాలు ఇన్ఛార్జ్గా వర్క్ చేసేవాడండి. అక్కడ తిరుమలలో అక్కడ ప్రసాదాలు చేసే విధి విధానాలు చూస్తూ మాతో షేర్ చేసేవాడు అనమాట. అలా తెలిసింది. ఇప్పుడు మనము ఒక 1/4 కన్నా కప్పు కొంచెం ఎక్కువ తీసుకున్నాను నెయ్యి. దీన్ని బాగా మెల్ట్ చేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నుండి ఒక 2 టేబుల్స్కి తీసుకున్నానండి. నేను తీసుకున్న రైస్కి తగ్గట్టు తీసుకున్నాను. మిరియాలు కచ్చాపచ్చగా పౌడర్ చేసుకొని ఈ వేడెక్కిన నెయ్యిలో వేసేసి కొద్దిగా ఇంగువ వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఈ మిరియాలు అనేది మాడిపోకుండా, ఈ పౌడర్ అనేది మాడిపోకుండా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలోకి ఇది వేసి కలిపేయాలన్నమాట. ఇది ప్రసాదంగా తీసుకోవాలండి, బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోకూడదు. ఎందుకంటే మిరియాలతో చేశారు కాబట్టి వేడి శాతం ఎక్కువ చేస్తుంది. ఎక్కువగా జస్ట్ ఒక 4 స్పూన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా పులిహోర అన్నం రెడీ అయిపోయినట్టు నైవేద్యంగా. ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకునేద్దాము. చూసారు కదా, ఎంతో పవిత్రమైన పెరుమాళ్ స్వామికి నివేదించే ఈ పులిహోర అన్నం సిద్ధమైంది. మీరు కూడా పండగలప్పుడు, శనివారాలప్పుడు, ఫెస్టివల్స్కి ఇలాగా నైవేద్యం చేసుకొని ఆ స్వామికి నివేదించండి. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు మా వారు అమ్మవారి టెంపుల్లో అంటే పద్మావతి టెంపుల్లో ప్రసాదాల దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ విధానాలు మాకు ఆ టేస్ట్ చేస్తే తెలుస్తుంది కాబట్టి నేను మీకు షేర్ చేయగలిగాను. అలాగే ప్రీవియస్ నా నైబర్లో మంజు అంటే నాకు బ్రాహ్మణ ఆంటీ ఉన్నింది. తను కూడా నాకు చెప్పింది. అతను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా తిరుమలలో వర్క్ చేసేవాడు. అక్కడ ప్రసాదాలు చేసే చోటే వర్క్ చేసేవాడు కాబట్టి అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ నాతో షేర్ చేసుకున్నారు. మరి కింది కలేసం మీరు కూడా చేయండి. రేపు మళ్ళీ ఒక మంచి ధనుర్మాసం ప్రసాదంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.